మనవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఒక్క రోజులోనే ఫేమస్ చేస్తారు. అలానే ఒక్క రోజులోనే అణగదొక్కుతారు. పాతాళాన్ని దొక్కి వాళ్ళు ఎక్కడున్నారో కూడా అర్థం పర్థం లేకుండా చేయగల శక్తి మన ఒక్క మనవలకే ఉంది. అందులో మొదటగా కుమారాంటీ నీది 1000 అన్నారు. ఇప్పుడేముంది ₹10 హోటల్ కూడా లేకుండా పోయింది. కుమారాంటీని తీసేస్తే నెక్స్ట్ మన బర్రెలక్కను కూడా ఎమ్మెల్యేగా నిలబడింది, ఎంపీగా నిలబడింది అని చెప్పి ఫేమస్ చేసేసి తెగ తిరిగారు. ఇప్పుడేమైంది, ఏ సీటుకు కూడా పోటీ చేయకుండా భయపడే విధంగా చేశారు పాపము, ఏడిపించేసి. సరే బర్రెలక్కని తీసేయండి. నెక్స్ట్ వేణుస్వామి చెప్పిన జాతకాలకి ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో పెద్ద పెద్ద ట్వీట్లే చేశారు. వేణుస్వామి జాతకం పక్కా అని. ఇప్పుడు ఆయన జాతకం చూసుకోలేనంత విధంగా మార్చి నొక్కారు. నెక్స్ట్ మోనాలిసా, ఆ పోసలే అని చెప్పేసి అమ్ముకుంటాం, నా అమ్మాయిని తీసుకొచ్చి హీరోయిన్ అన్నారు, లవ్ యూ బచ్చే అన్నారు. ఇప్పుడు ఏమైంది పాపము, ఆమెతో సినిమాకు ఒప్పుకున్న డైరెక్టర్ జైలుకి వెళ్ళాడు. ఇప్పుడు మోనాలిసాని దేకే ఓడే లేకుండా పోయింది. ఇక నెక్స్ట్ పచ్చడే కొనలేవు, నీ పిల్లానికి నగలేం కొంటావన్నారు, అదన్నారు ఇదన్నారు, ఫేమస్ చేశారు పచ్చళ్ళని. ఇప్పుడు ఏమైంది, పచ్చళ్ళు కాదు కదా, కనీసం పచ్చడి వేసుకోవాలంటే కూడా భయపడే విధంగా వాళ్ళని చేసి నొక్కారు. ఫేమస్ చేశారు, తొక్కి నొక్కారు, ఫేమస్ చేశారు, తొక్కి నొక్కారు. రెండోసారి ఒకడు ఫేమస్ అయితే ఏం బయటకు వస్తుందో, ఎలా నన్ను తొక్కేస్తారన్న భయం తెచ్చే విధంగా అయితే మన వాళ్ళు చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకెవరు ఫేమస్ చేస్తారో వాళ్ళని ఎలా దొక్కేస్తారని నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాను. మరి మీరు కూడా ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడండి. ఇంతమందిని ఫేమస్ చేశారు కదా, నన్ను కూడా ఫేమస్ చేసి తొక్కేయండి, నాకు ఇబ్బంది లేదు. అది అవదమ్మా అంటారా? ఓకే, మరి ఫైనల్గా ఈ కర్ర ఏంది వెనకేంది అట్మాస్ఫియర్ అనుకుంటారా? పొగాకు బ్యార్ని వెనకుంది. రేపు బర్రెల దగ్గర మనకు ప్రతి ఒక్క వీడియో ఇప్పటాల నుంచి మా ప్లేసులు, మాకు సొంతగా ఉన్నటువంటి బర్రెలు, గొర్రెలు, మేకలు, రొయ్యలు అట్లాంటివి ఏమున్నా సరే వాటి దగ్గర తీస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఎవరు ఫేమస్ అవుతారో కనుక్కొని తెలుసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు పల్ల బర్రె, నల్ల బర్రె, ఎర్ర బర్రె అన్ని బర్రెలతో కాసుకుంటూ మీ చంద్రాచిరు. అంటిల్ దెన్ బై బాయ్.